ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గతంలో 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కానీ ఇప్పుడు 10 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ దాటినా ముంపు బారిన పడకుండా రిటైనింగ్ వాల్ రక్షణగా నిలిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చేరుతా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేరినప్పటికీ ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో, అదేవిధంగా ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కలపడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చూపిన చొరవపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది కూడా ఇదే సమయంలో భారీగా వర్షాలు నమోదు కావడం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఆ వరద నీరుతో ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపు 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడే గత వారమే దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు చేపట్టింది. ప్రస్తుతం మనం విజయవాడ వారధికి ప్రకాశం బ్యారేజీకి మధ్యలోనే ఉన్నాము. ఇక్కడ గతంలో చూస్తే ఇప్పుడు ఇక్కడ కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఎక్కడా కూడా చిన్న ఈ ఒడ్డు అనేది కనిపించకుండా మొత్తం కృష్ణ పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి. ఇదే వారధి. ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని హనుమకుదురు కట్ట వరకు రాణిగారి తోట, బాలాజీ నగరు, రామలింగేశ్వర నగరు, అదేవిధంగా ఎల్లకుదురు ఈ ప్రాంతాల వరకు వేలాది ఇళ్లు ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గతంలో 5 లక్షల క్యూసెక్లు వస్తేనే మొత్తం ఈ వేలాది ఇళ్లు మొత్తం కూడా నేట మునిగాయి. అయితే గత 2014 నుంచి 19 మధ్య రిటైనింగ్ వాల్ నిర్మాణంకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దీంతో తొలి విడతగా అక్కడ ఎల్లకుదురు దగ్గర నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ఈ మొత్తం ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే రెండో విడత నిర్మాణానికి నిధులు కేటాయించిన నేపథ్యంలో ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని కొనసాగింపుగానే గీతానగర్ కరకట్ట నుంచి ఇక్కడ రాణి గారి తోట ఉన్న వారధి వరకు కూడా మొత్తం రెండో విడత నిర్మాణాన్ని వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. ఇక మూడో విడతగా అక్కడితో ఆ నిర్మాణం ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాంతాలను కూడా పూర్తి చేసి ఇతర ప్రాంతాల్లో కూడా ముంపు నివారించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేవలం 3 నుంచి 4 నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన 100 కోట్లు కేటాయించి రాణిగారి తోట దగ్గర నుంచి కృష్ణలంక ఆ కట్ట వరకు కూడా మొత్తం ఈ మూడో విడత రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇళ్లన్నీ కూడా ఇప్పుడు వచ్చిన 5 లక్షల క్యూసెక్కులకు ఈ పాటికి ముంపును గురై మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే పరిస్థితి గత ఉండేది. అయితే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం నేపథ్యంలో మొత్తం ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా మొత్తం పూర్తిగా ఇళ్లలోనే ఉంటున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వాలు మొత్తం దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికను చేపట్టడంతో పాటు ఇక్కడ 2 విడతలతో పాటు మూడో విడత కూడా ఆ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికను చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంపై కూడా సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికప్పుడు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నత స్థాయి సమీక్షలు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 3 రోజులు కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా తమకు సమాచారం ఇస్తే యుద్ధ ప్రాతిపదికన ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకుని డబ్బు పరంగా కావచ్చు, ఇతర సౌకర్యాల పరంగా కావచ్చు, సాయంగా ఏ విధంగా ఏ రూపైనా సాయం అందించాలని ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ప్రజలు ఎవరు ఆందోళన చెందకుండా ఉండాలని కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సాయితో వరప్రసాద్, ఏబీఎన్ జ్యోతి, విజయవాడ కృష్ణలంక ప్రాంతం నుంచి.